Hi, hello, good morning to everybody. Welcome back to my channel Walk with Gopinath. So we are more into walking to the nature by walking, by cycling, by exploring new places. Okay. So ఈరోజు వీకెండ్ సాటర్డే. సో ఈరోజు వచ్చేసి నేను జస్ట్ ఇప్పుడే కుకట్పల్లిలోని ఒక పార్క్ వచ్చాను. సో ఇట్స్ ఆల్సో లైక్ వాక్వే పార్క్. సో ది పార్క్ నేమ్ ఈస్ పివి నరసింహారావు పార్క్. సో ఇప్పుడే కాస్త ఎక్స్ప్లోర్ చేశాను పార్క్. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో జస్ట్ explore. Okay, just come with me, walk with me. So the park entrance, PV Narasimha Rao Park. So చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. సో చూసారు కదా, చూడండి మంచి గ్రీనరీ, మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది. సీటింగ్ కూడా చూడండి, ఇలా సీటింగ్ అరేంజ్ చేశారు మొత్తము. నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 50+ సీటింగ్ చైర్స్ ఉన్నాయి ఇలాగా. సో ఇలా చూడండి, సీటింగ్ చైర్స్ చూడండి మీరు, ఎక్కడ పడితే అక్కడ సీటింగ్ చైర్స్ ఎక్కడ కావాలంటే అక్కడ అకామిడేట్ చేశారు వెళ్ళిన చోటంతా కూడా. సో ఆప్టిమమ్ ప్లేస్ చేశారండి ఈ పార్క్. నేను కాసేపు వాకింగ్ చేశాను ఆల్రెడీ. సో దట్ ఐ అబ్జర్వ్ దట్ దే ప్లేస్డ్ వెరీ మచ్ ఆప్టిమమ్ యాక్చువల్లీ. నాట్ ఓన్లీ ఫర్ వాకింగ్, వీళ్ళ కాలనీలో యాక్టివిటీస్కి సంబంధించి కూడా చాలా ఫెసిలిటీస్ అకామిడేట్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ. షటిల్ కోర్ట్, చూద్దాం ఇంకా ఫెసిలిటీస్ ఏమేమి అకామిడేట్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ అనేది. సో ఇంటర్నల్గా కూడా మీకు ఇలా పాత్వేస్ ఉన్నాయి. జస్ట్ బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి అంటే మచ్ యూస్ఫుల్ టు అస్. సో దిస్ ఈస్ చిల్డ్రన్ ప్లే ఏరియా.
సో ఇది వచ్చేసి మనకు ఈ కుకట్పల్లి ఫోరమ్మాల్ ఫ్లైఓవర్ ఉంది కదండి, ఇప్పుడు నెక్సస్ మాల్ నేమ్ చేంజ్ అయ్యింది. సో ఈ ఫోరమ్మాల్కి జస్ట్ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంత బిజియెస్ట్ ఏరియాలో ఇలా మంచి పార్క్ ఉంటుందని ఎవరు అనుకోరు, గెస్ కూడా చేయలేరు. సో ఇలా ఇంత సూపర్గా ఉంది. సో మీరు కూడా ఈ సరౌండింగ్స్లో ఉంటే వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక్కటి చూడండి, గమనించండి. చూడండి, బర్డ్స్ కూడా సెటప్ అరేంజ్ చేశారు ఫీడింగ్కి. సో అదే మీరు గమనిస్తే బర్డ్స్ సౌండ్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ పార్క్లో బికాజ్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్. చూడండి, ఇక్కడ తోరణంలా కట్టారు కదా, ఇది కూడా బర్డ్స్ గురించే ఇది. సో అదేంటంటే ప్యాడీ, అది రైస్ ప్యాడీని అలా అల్లి తోరణంలాగా చేస్తారు. అఫ్కోర్స్ చాలామందికి ఐడియా ఉండొచ్చు. సో ఇది కూడా ఫర్ బర్డ్స్ నెస్ట్, ఇట్స్ ఫర్ ఫీడింగ్. సో వచ్చేసామండి, వాక్వే అయిపోయింది. చాలా చిన్న పార్కే, బట్ చాలా చాలా సూపర్గా ఉంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా ప్లేసెస్ చెప్పాను కదా, బాగా వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నారని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, కంప్లీట్ సీటింగ్ ఏరియా ఇది. ఇంత మంచి సీటింగ్ ఏరియా మీకు ఎక్కడ దొరుకుతుందండి హైదరాబాద్లో? ఓ ఇది చూడండి, సూపర్ కదా. చాగంటి కోటేశ్వర గారి కుటుంబ సభ్యులు మొక్కను వృక్షం చేసి రక్షణ కల్పించి వారు సుబ్బయ్య వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు. చూడండి, ఇంత మంచి సీటింగ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? సో ఇదంతా కూడా సీటింగ్ ఏరియాని. చూడండి, ఇలా ఫౌంటైన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి జిమ్ ఏరియా ఇది. సో ఇదంతా కూడా ఇంటర్నల్ వాక్వేస్, మంచి ఫ్రీ స్పేషియస్గా ఉంది. చాలా గ్రీనరీ ఉంది మంచిగా. So this is how I'm enjoying the nature. సో ఎలా ఉందండి ఈ పార్క్ ఎక్స్పీరియన్స్?
సో ఇదంతా కూడా వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అని చెప్పి డెవలప్ చేశారు విత్ యోగా ఫెసిలిటీ. చూద్దామండి ఒక్కొక్కటి. సో ఇది వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ స్టేజ్ అనుకుంటాను ఇది. సో ఇది మల్టీపర్పస్ ఓపెన్ ఆడిటోరియం కైండ్ ఆఫ్ ఇట్. చాలా బాగుంది కదా ట్రెడిషనల్గా. ఇక్కడ ప్యాట్రియాటిజం కూడా చూడండి. సో మంచిగా వరల్డ్ మ్యాప్ పెట్టేసి అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ పెట్టేసి నాలెడ్జ్ ఓరియంటెడ్గా ప్యాట్రియాటిజం కూడా వచ్చేటట్టు చూసారు. పరివ్రాజకునికి అత్యంత ముఖ్యమైన దండాన్ని అప్పగించే కార్యక్రమం నిర్వహించారు. విజయేంద్ర సరస్వతి స్వామి ఆయన అప్పగించారు. ఉత్తరాధికారి ప్రకటన పివి నరసింహారావు గారి పేరు పైన పెట్టారు కదా, ఆయన జ్ఞాపకార్థం 22 ఈ పార్క్ పేరు. దానం చేశారు వారి తల్లిదండ్రులు అని విజయేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. ఇక్కడ నుంచి తమ గురువులతో కలిసి సత్యచంద్రశేఖర స్వామి ముముక్షులకు మార్గదర్శనం చేస్తారని, అద్వైత వేదాంతాన్ని రక్షించడంతో పాటు ఆ సంప్రదాయం నుంచి మినహాయించారు. సార్ మీ పేరేదో తెలీదు? గోపీనాథ్ సార్. అందరూ వచ్చి ఈ పత్రిక నడపబడుతుంది. ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీలో అన్నీ ఆగిపోయినా ఈ పత్రిక ఆగలేదు. కొంత సైంటిస్ట్ పేరు మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారి సైంటిస్ట్, జనరల్ నాలెడ్జ్, మెదడుకు మేత. ఇట్లా సార్ ఇప్పుడు ఈ జర్నల్ మనకు రావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, బయట దొరుకుతుంది? ఆన్లైన్ అడ్రస్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆన్లైన్ అడ్రస్ అది మీరు యూట్యూబ్లో కూడా పెట్టండి. ఒక్క నిమిషం. ఆ పత్రిక వివరం కోసం జాగృతి ప్రకాశన్ ట్రస్ట్. ఎస్. పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయొచ్చు. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. అదే సో పివి నరసింహారావు గారి ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మొత్తం వరల్డ్ మ్యాప్ విత్ ఆల్ ది ఫ్లాగ్స్. సో ఇది వచ్చేసి యోగా స్పేస్. సో మార్నింగ్ ఎర్లీగా నేను వచ్చినప్పుడు ఇక్కడ అందరూ యోగా చేస్తున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అరౌండ్ అప్రాక్సిమేట్గా నేను వచ్చినప్పుడే ఒక 45 minutes ఏమో చేశారు. సో చూసారు కదండి. సో ఈరోజు మన ఎక్స్ప్లోరేషన్ ఈ పార్క్ ఎలా ఉంది. హోప్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. సో కీప్ సపోర్టింగ్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబాడీ. హ్యాపీ వీకెండ్ టు ఎవ్రీబాడీ అండ్ లెట్ వి బీ గుడ్ అండ్ do good to everybody. Bye bye, see you. So hi to all. సో ఇందాక పార్క్ వెళ్ళి వస్తూ ఉంటే ఇక్కడ ఒక ఇండోర్ కోర్ట్ స్టేడియం లాగా జిహెచ్ఎంసీ సెటప్ చేశారు ఫ్లైఓవర్ కింద. సో ఇది ఒక్కసారి మీకు చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను. చూడండి. సో ఇది వచ్చేసి ఫోరం మాల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇది. సో ఈ ఫ్లైఓవర్ కింద జిహెచ్ఎంసీ చూడండి ఇలా ఇండోర్ స్టేడియం లాగా ఫ్లైఓవర్ కింద స్పేస్ని ఇలా యూస్ చేసుకుంటున్నారు. సో బాస్కెట్బాల్ కోర్ట్స్ ఇంకా క్రికెట్ ప్లేయింగ్ బాక్స్ ఇట్లా సెటప్ చేశారు. చూడండి ఆప్టిమమ్ యూటిలైజేషన్. ఐ థింక్ రీసెంట్గా ఒక 3 to 4 months బ్యాక్ ఇది సెటప్ చేశారు జిహెచ్ఎంసీ.
ఇంత హెవీ క్రౌడెడ్ అండ్ ట్రాఫిక్ ఉండే మెయిన్ ఏరియాలో ఇంత సెటప్ చేసి ఇంత హాయిగా ఆడుకుంటున్నారు చూడండి యంగ్స్టర్స్. సో దట్స్ ఇట్ టు షో.